అనంతమైన ఆరావళి అందాలు సూర్యోదయపు కిరణాలు తాకుతుంటే ఈ పర్వత శ్రేణులు తమ గొప్ప చరిత్ర #సేవ్ అరావళి మౌంటైన్స్. సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఆరావళి పర్వతాలను మైనింగ్ చేసుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. దానికి అపోజిట్ గా అక్కడ ఉన్న ప్రజానికం తిరగబడ్డారు. అదే కాంట్రవర్సీ. ఇప్పుడు దాని గురించి క్షుణ్ణంగా లోతుగా తెలుసుకుందాం. మీకు అందరికీ ఆరావళి పర్వతాల గురించి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం షార్ట్ గా ఒకసారి చెప్పుకుందాము. భూమిపైనున్న అతి ప్రాచీన పర్వతాల్లో ఆరావళి పర్వతాలు కూడా ఒకటి. దీని వయసు దాదాపు 250 కోట్ల సంవత్సరాలు ఉంటుంది. ఇది సింపుల్ గా అర్థం అవ్వాలి అంటే మనకు బాగా పరిచయమైన హిమాలయాల వయసు 4 కోట్ల సంవత్సరాలు. మనిషి భూమిపైన పుట్టి 3 లక్షల సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు సింపుల్ గా 250 కోట్లు 4 కోట్లు 3 లక్షలకు మధ్య డిఫరెన్స్ వెరిఫై చేస్తే ఆరావళి పర్వతాలు ఎంత ప్రాచీనమైన పర్వతాలు మనకు అర్థమవుతుంది. ఈ మౌంటైన్స్ వెస్ట్ లో ఉన్న గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు రాజస్థాన్, హర్యానా కలుపుకొని దాదాపు 700 కిలోమీటర్లు విస్తరించున్నాయి. కాస్త తక్కువ ఎత్తులో కాస్త తక్కువ స్లోప్ లో ఉండడమే వీటికి వచ్చిన ప్రాబ్లం. ఇందులో 22 వైల్డ్ లైఫ్ శాంచురీస్, ఒక 4 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఆరావళి మౌంటైన్స్ కి బ్యాక్ సైడ్ థార్ డెజర్ట్ ఉంటుంది. అక్కడ నుంచి వచ్చే ఇసుక తుఫాన్లు ఇండియాలోకి రాకుండా ఈ ఆరావళి మౌంటైన్స్ అడ్డుకుంటాయి. ఇక విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మౌంటైన్స్ 100 మీటర్స్ కంటే తక్కువ హైట్ లో అండ్ 4.57 డిగ్రీస్ కంటే తక్కువ స్లోప్ లో ఉన్నాయి కాబట్టి వీటిని మౌంటైన్స్ గా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదంటూ మైనింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇదే ఇప్పుడున్న అతిపెద్ద కాంట్రవర్సీ. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఈ పర్మిషన్ తో అరావళి మౌంటైన్స్ లో ఇల్లీగల్ మైనింగ్ ఎక్కువై మౌంటైన్స్ డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మౌంటైన్స్ బ్యాక్ సైడ్ ఉన్న థార్ డెజర్ట్ ఇండియాలోకి స్ప్రెడ్ అవుతుంది. ఆరావళి మౌంటైన్స్ గ్రౌండ్ వాటర్ కి రీఛార్జ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. మౌంటైన్స్ లేనప్పుడు రీఛార్జ్ అనే సమస్య ఉండదు. అండ్ నెక్స్ట్ పాయింట్, ఢిల్లీకి లంగ్స్ గా ఆరావళి మౌంటైన్స్ హెల్ప్ అవుతాయి. లంగ్స్ ఉన్నప్పుడే ఢిల్లీ కండిషన్ ఎలా ఉందంటే లంగ్స్ లేనప్పుడు ఎలా ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ అర్థం చేసుకున్న ఆ ప్రాంత ప్రజలు గవర్నమెంట్ కి అపోజిట్ గా పెద్ద ఉద్యమమే ప్రారంభించారు. బట్ ఈ ఉద్యమం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది చెప్పలేము. ఎందుకంటే ఈ ఉద్యమము ఎంతవరకు లైవ్ లో ఉంటుంది, గవర్నమెంట్ ఈ సమస్యను ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్నది ఎవ్వరూ ఊహించలేరు. ఇది అర్థం కావాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో డిస్కస్ చేద్దాం. ఒకసారి మనము లాస్ట్ 10 years లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పర్ బ్యారెల్ టు 1 లీటర్ పెట్రోల్ ప్రైసెస్ ఎలా వేరీ అవుతున్నది అన్నది ఒకసారి వెరిఫై చేసుకోండి, మీకే అర్థమవుతుంది. అరౌండ్ 2017-18 ఆ టైంలో అనుకుంటా 1 లీటర్ పెట్రోల్ కాస్ట్ 65 to 70 రూపీస్ ఉండేది. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ టైంలో అది 120కి రీచ్ అయింది. అప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. దానికి ట్రీట్మెంట్ గా గవర్నమెంట్ 120 నుంచి 110కి చేంజ్ చేసి వదిలేసింది. అప్పుడు ప్రజలు సాటిస్ఫై అయ్యారు. ఇది ఎలాగా ఉంటుంది అంటే, నువ్వు రోడ్ పైన వెళ్తుంటే ఒక అన్నోన్ పర్సన్ వచ్చేసి నిన్ను చెయ్యితో కొట్టాలా కర్రతో కొట్టాలా అని అడిగితే మనం అన్డౌటెడ్ గా చెయ్యితో కొట్టు అనే ఆప్షన్ ను చూస్ చేసుకుంటాం. అసలు నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అని క్వశ్చన్ చేయడం ఆపేసి చెయ్యితో కొట్టు అనే ఆప్షన్ ను చూస్ చేసుకున్నాం. ఇదే మన హ్యూమన్ మెంటాలిటీ. ఇదే లాజిక్ ని గవర్నమెంట్ మన పైన అప్లై చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరావళి మౌంటైన్స్ అన్ని సమస్యలను ఎదుర్కొని తన ఉనికిని కాపాడుకుంటాయా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. మన అరావళి పర్వతాలను కాపాడుకోవాలి. ఇది మనందరి బాధ్యత. మనం కలిసి పోరాడాలి.